నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే మాట వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబుకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరుపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలతో అనంతబాబును ఏప్రిల్ 24, 2026 రాజమండ్రి కోర్టు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. సాధారణంగా ఇలాంటి హై ప్రొఫైల్ వ్యక్తులు జైలుకు వెళ్లినప్పుడు ప్రత్యేక సౌకర్యాల కోసం కోర్టును ఆశ్రయించడం చూస్తుంటాం. అనంతబాబు కూడా జైల్లో మెరుగైన సౌకర్యాలు కోరుకుంటున్నారనే వార్తలు బయటకు రావడంతో డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి మళ్లీ రాజభోగాలు కావాలా అంటూ జనం విమర్శిస్తున్నారు. ఒక పక్క బాధితుడి కుటుంబం న్యాయం కోసం పోరాడుతుంటే నిందితుడు జైల్లో సౌకర్యాల గురించి ఆలోచించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజమండ్రి జైల్లో ఉన్న అనంతబాబు నేను ఎమ్మెల్సీనని తెలుసా అంటూ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నా హోదా తెలీదా అంటూ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని హల్చల్ చేయడంపై జనం మండిపడుతున్నారు. వైసీపీ హయాంలో 2022లో జైల్లో ఉన్న సమయంలో పాత పరిచయాలతో సిబ్బందిపై అనంతబాబు రుబాబు చేస్తున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నా తనదైన ధోరణిలో అనంతబాబు వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కొంతమంది పోలీసు అధికారుల అండతో అనంతబాబు రెచ్చిపోతున్నాడనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది. హత్య కేసు తుది విచారణకు వచ్చిన దశలో సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురి చేయడం బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడమే అని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఏదేమైనా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రెండోసారి అరెస్ట్ అయిన అనంతబాబుని వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించకపోవడం విమర్శల పాలవుతోంది. విలువల గురించి మాట్లాడే జగన్ అనంతబాబు విషయంలో ఎందుకింత తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని వ్యవస్థని అనంతబాబు పదే పదే ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం జగన్ అండతో అనంతబాబు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.